నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయింది. మరి 3 పార్టీల్లో పనిచేసిన నాయకులకు నామినేటెడ్ జాబితాలో పేర్లు గల్లంతయ్యాయి. కొంతమంది సీనియర్ నాయకులకు కూడా పదవులు దక్కలేదు. మరి ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో చాలా నియోజకవర్గాల్లో పొత్తుల క్రమంలో ఆ పార్టీల కంటే పొత్తులో ఉన్న పార్టీలకి అభ్యర్థులు ఉన్నప్పుడు, మరి పొత్తులు కుదిరినప్పుడు పార్టీలతో అధినేతలతో మధ్య కుదిరినప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో మరి ఎమ్మెల్యే టికెట్ని కోల్పోయిన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఆ కోవలోనే కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమా గారు, మరి ఆయన ఆ 2024 ఎన్నికల్లో టికెట్ రాలేదు. వైసీపీ నుండి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ గారికి టీడీపీ టికెట్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. మరి దేవినేని ఉమా మహేశ్వర గారికి ఏం పదవి ఇవ్వాలనేది పార్టీ ఆలోచన చేసిందా లేదా అనే కంటే నామినేటెడ్ పోస్టులో 20 పోస్టులు ఎక్కడ కూడా దేవినేని ఉమా గారికి ఎక్కడ కూడా స్థానం దక్కలేదు. మరి అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నుండి సీనియర్ నాయకురాలు తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో అధ్యక్షులుగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. భీమవరం మాజీ మున్సిపల్ చైర్మన్గా కూడా ఉన్నారు, పనిచేశారు. మరి తోట సీతారామలక్ష్మి గారికి కూడా ఈ నామినేటెడ్ కోటాలు ఎక్కడ కూడా ఒక పదవి కూడా దక్కలేదు. మరి ఒక సీనియర్ నాయకురాలు మరి రాష్ట్రంలో పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఉన్నప్పటికీ కూడా మరి తెలుగుదేశం పార్టీలో మరి చాలా కీలకమైన చైర్మన్ పదవులు మరి చాలామందికి ఇచ్చారు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త రకం ఎంపిక జరిగినట్టుగా తెలుస్తుంది. కొత్త రకం ఎంపిక అంటే యువతరానికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి దగ్గరగా పార్టీలో యువకాలంలో కానీ ఇతర కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్న నాయకులకు మాత్రమే ఈసారి నామినేట్ పోస్టులో అత్యంత ప్రాధాన్యత దక్కింది. మరి అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఉంగుటూరు నుండి ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న గన్ని వీరాంజలి గారు మరి 2014 నుండి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 నుండి 24 వరకు ఉంగుటూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి 24 ఎన్నికల్లో పొత్తు క్రమంలో భాగంగా జనసేన పార్టీకి ఉంగుటూరు నియోజకవర్గాన్ని ఆ పార్టీ అధిష్టానం కేటాయించింది. పొత్తులో జనసేన పార్టీకి ఉంగుటూరు నియోజకవర్గం రావడం వల్ల మరి కొంత కినుకు వహించిన గన్ని వీరాంజలి గారు ఎట్టకేలకు మళ్ళీ కార్యకర్తలతో మాట్లాడి పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు స్వయంగా మరి గన్ని వీరాంజలి గారితో మాట్లాడి పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు క్యాబినెట్ ర్యాంక్ స్థాయి పదవిని ఇస్తానని చెప్పి స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అప్పటి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గన్ని వీరాంజలి గారికి హామీ ఇచ్చినట్టుగా కూడా మరి ఆ రోజు భీమవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో అత్యవసర ఏర్పాటు చేసిన సమావేశంలో బహిరంగంగా మరి గన్ని వీరాంజలి గారు పాటించారు. మరి వాళ్ళు 20 నామినేటెడ్ పోస్టులో ఎక్కడ కూడా గన్ని వీరాంజలి గారికి స్థానం దక్కలేదు. కనుసూపు మేరలో గన్ని వీరాంజలి గారి పేరు కనిపించలేదు. మరి ఈసారి చాలామంది మాజీ మంత్రులకి, మాజీ ఎమ్మెల్యేలకి కూడా కీలకమైన పదవుల కంటే, చైర్మన్ల కంటే డైరెక్టర్లుగా ప్రాధాన్యతనిచ్చారు. మరి పార్టీ ఆలోచన ఏ విధంగా ఉంది? సహజంగా మాజీ మంత్రులు చేసిన వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవులు కేటాయిస్తారు, కానీ వాళ్ళని ఒక కార్పొరేషన్కి డైరెక్టర్లుగా పెట్టారు. మరి ఈ రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి కొత్త విధానం ఏంటంటే క్లస్టర్ ఇన్ఛార్జీలుగా నియోజకవర్గాల్లో కానీ, మండలాల్లో కానీ, పట్టణాల్లో డివిజన్ ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా చిన్న స్థాయి నాయకుడైన పార్టీకి నిబద్ధతతో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వ్యక్తులకు కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేశారు. వాళ్ళని చైర్మన్లు చేశారు, కార్పొరేషన్ చైర్మన్లుగా చేశారు, వాళ్ళకి ప్రాతినిధ్యం పెంచారు. సీనియర్లకి ఈసారి ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట.
మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో. తెలుగుదేశం పార్టీలో కొంత మొండి చెయ్యి కనపడిందని చెప్పడానికి నిన్న ఈ విడుదల చేసిన 20 మంది నామినేటెడ్ పోస్టుల్లో అర్థమవుతుంది. మరి వాళ్ళ ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే గనివేలన్ గారు కానీ, తోట సీతారామ లక్ష్మి గారు కానీ, అదేవిధంగా నరసాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే 2014-2019 వరకు ఉన్నారు. మరి వారికి దక్కలేదు. అదేవిధంగా తాడేపల్లిగూడు నియోజకవర్గంలో యాస్పిరెంట్ 2019లో యాస్పిరెంట్గా అభ్యర్థిగా టీడీపీకి ఉన్నారు, కానీ అప్పుడు టికెట్ నిరాకరించారు. 2024లో టీడీపీ యాస్పిరెంట్గా ఉన్నారు, టికెట్ నిరాకరించింది పార్టీ. మరి ఇప్పుడు పొత్తులో జనసేన పార్టీకి తాడేపల్లిగూడు నియోజకవర్గాన్ని కేటాయించారు. మరి అక్కడ పోటీ నుండి తప్పుకున్న వలవల బాబ్జీ గారు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, మరి ఆయనకి ఈ నామినేట్ పోస్టులో అవకాశం రాలేదు. ఇట్లా నియోజకవర్గాల వారిని చూస్తే చాలామంది సీనియర్లు ఉన్నారు. మరి ఆ సీనియర్లందరూ కూడా పదవులు దక్కకపోగా రాష్ట్ర స్థాయిలో 20 మంది జాబితాలో మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులకి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు చంద్రబాబు గారు. మరి దీంతో కొంతమంది సీనియర్లు కినుక్కు వహించారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు క్యాబినెట్ ర్యాంక్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి ఆశ చూపి ఎన్నికల నుండి పొత్తులో ఆ నియోజకవర్గానికి వేరే పార్టీ కేటాయించిన సందర్భంలో ఇచ్చిన హామీ కూడా ప్రస్తుతం నెరవేరకపోవడం వల్ల చాలామంది నాయకులు ప్రస్తుతం నిశ్శబ్దంలో ఉన్నారు. సెల్ స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్గా ఉన్నారు, ఎవరికి అందుబాటులో లేకుండా ఉన్నారు. మరి పార్టీ తర్వాత వీళ్ళకి ఏమైనా కీలకమైన బాధ్యతలు అప్పచెప్తుందా, లేదంటే ఆ బాధ్యతలు ఇంక వీళ్ళకి దూరంగా ఉండే అవకాశం ఉంటుందా? అలా ఉంటే మరి వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఉంటారా లేదన్నది పెద్ద చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది గోదావరి జిల్లాలో. మరి ఈ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నోటీసులో కూడా ఆల్రెడీ అన్ని జిల్లాల నుండి టెలికాన్ఫరెన్స్లో, ఈరోజు జరిగిన టెలికాన్ఫరెన్స్లో చాలామందికి కూడా ఒక సమాచారం, ఎక్కడెక్కడ అసంతృప్తుల వాదులు ఉన్నారు, ఎక్కడెక్కడ హామీలు ఇచ్చారు, ఈ హామీలు ఇచ్చిన వారికి 20 మంది జాబితాలో ఉందా పేరు లేదా, లేని వాళ్ళు ఆందోళనలో ఉన్నారు, సీనియర్లకి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది, వారికి కూడా న్యాయం జరిగితే బాగుంటుంది అనేది టెలికాన్ఫరెన్స్లో సారాంశంగా కనిపిస్తుంది. కానీ ఒక తెలుగుదేశమే కాదు, బీజేపీకి ఇవ్వాల, జనసేన పార్టీకి ఇవ్వాల, కేవలం జనసేన పార్టీ కూడా 3 కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. బీజేపీకి అయితే 1 ఇచ్చారు, 16 టీడీపీలో ఇచ్చారు. మరి ఈ ప్రక్రియ చూసుకుంటే మరి చాలామంది సీనియర్లకి రానున్న రోజుల్లో ఇంకో జాబితా ప్రకటించినప్పటికి కూడా ఖచ్చితంగా టీడీపీ సీనియర్లకి నష్టం జరిగే అవకాశం లేకపోలేదు, పదవులు దక్కకుండా ఉండే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మిగిలిన పార్టీలు కూడా ఆ యొక్క పదవులు సర్దాలి, జనసేనకి ఇవ్వాలి, బీజేపీకి ఇవ్వాలి. కాబట్టి చాలా నియోజకవర్గాల్లో జనసేన కూడా గట్టిగా పట్టుబడుతున్నారు తెలిసింది. కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులకి కీలక పదవులు ఇవ్వాలని కూడా జనసేన పార్టీ అధిష్టానం ఒత్తిడి పెంచినట్టు తెలుస్తుంది. మరి ఈ క్రమంలో మరి ఏ పార్టీలో సీనియర్లుకి అవకాశం వస్తుంది కార్పొరేషన్ పదవుల్లో, మరి ఎవరికి మొండి చేయ వస్తుంది, ఎవరు అన్యాయానికి గురే అవకాశం ఉంది. మరి రేపు వచ్చే 2వ జాబితాలో ఎవరికి అవకాశం ఉంటుంది, ఎవరికి అవకాశం ఉండదు అనేది. ఇప్పుడు ఇంకో కీలకమైన ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్బన్ సిటీల్లో, పట్టణ ప్రాంతాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పోస్టులు ఉన్నాయి. ఇంకా వాటిని అధికారికంగా ప్రకటించాలి. దాదాపుగా అధిష్టానం కొంత క్లియర్గా కసరత్ చేసి ఫైనల్ చేసినప్పుడు కూడా ఇంకొకసారి ఫినిష్ చేయడానికి ఫైనల్గా ఆ జాబితాని విడుదల చేయడానికి కూడా కొంత కసరత్ చేస్తున్నట్టు తెలిసింది. మరి ఆ జాబితా కూడా రిలీజ్ అయితే మరి అర్బన్ ప్రాంతాల్లో ఉన్న సీనియర్ నాయకులకి 3 పార్టీలు మరి ఎవరికి ఆ పదవులు దక్కుతాయి, ఎవరికి అవకాశం పార్టీ అధిష్టానం కల్పిస్తుంది, మరి ఏ విధంగా ఉండబోతున్నది మరి 2-3 రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనా నామినేటెడ్ పదవుల జాబితా తెలుగుదేశం పార్టీ సీనియర్లో అసంతృప్తిని మాత్రం రగిలించిందని చెప్పి చెప్పవచ్చు.
గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,